భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. దశరథ మహారాజు పెండ్లివారుగా వివిధ సంభారములతో, నృత్య గీత వాద్య విశేషాదులతో, హర్షోల్లాసముతో, సేనా సమూహములతో కోలాహలంగా బయలుదేరారు. మిథిలా నగరంలో పెండ్లివారు తరలి వస్తున్నారని గొప్ప మేళతాళముల ధ్వని, నగారాలు, భేరీ మృదంగాలతో ఆడపెండ్లివారు ఎదుర్కోలు నిమిత్తము అలంకరించిన గజాశ్వములతో, రథములతో, కాల్బలములతో పెండ్లివారిని తీసుకుని వచ్చుటకు బయలుదేరారు. ఇంతవరకు మనం నిన్నటి రోజున విన్నాం. ఇక ఈరోజు అసంఖ్యాక కావిళ్లను జనక మహారాజు ఎదుర్కొలుగా పంపించాడు. ఎదుర్కోలు నడుపు వారికి పెండ్లివారు కనిపించగానే మహానందభరితులయ్యారు. వారి శరీరములు పులకరించాయి. ఎదుర్కోలుకు వచ్చిన పెద్దలు తెచ్చిన బహుమతులన్నీ దశరథుని ముందు ఉంచి స్వీకరించవలసిందిగా విన్నవించారు. దశరథ మహారాజు ఆ వస్తువులన్నింటినీ ప్రేమతో స్వీకరించాడు. తెచ్చిన వారికి బహుమతులు ఏగా అవి యాచకులకు ఇవ్వబడ్డాయి. తరువాత మహారాజుకు గౌరవ మర్యాదలు, కీర్తిగానము జరిపి విడిది భవనమునకు తోడుకొని వెళ్ళారు. గొప్ప విడిది భవనము ఏర్పాటు చేశారు. సర్వులకు అందు అన్ని విధముల నివాస సౌకర్యములు ఉన్నాయి. పెండ్లివారు మిథిలా నగరము చేరారు అన్న వార్త తెలియగానే సీతాదేవి తన మహిమలను ప్రకటించింది. హృదయములో స్మరించి సిద్ధులను పిలిచి దశరథ మహారాజుకు తగిన విధముగా గొప్ప ఆతిథ్యం ఇయ్యాలని ఆదేశించింది. ఆమె ఆజ్ఞలను శిరసావహించి సిద్ధులు సర్వసంపదలు, సర్వభోగములు, సురలోక సుఖములు వెంటబెట్టుకొని విడిది భవనానికి చేరాయి. పెండ్లివారిలో ప్రతి ఒక్కరూ తమ నివాసములలోని అతుల భోగములకు ఆశ్చర్యపడ్డారు. ఈ మహావైభవం అంతా జనక చక్రవర్తిదే అని కొనియాడుతున్నారు. కానీ ఎవరికీ దీని రహస్యం తెలియదు. శ్రీ రఘురాముడు ఇదంతా కూడా సీతాదేవి మహిమయని గుర్తించాడు. ఆమె ప్రేమానురాగములకు హర్షించాడు. తమ తండ్రి దశరథ మహారాజు వచ్చిన వార్త విన్న రామలక్ష్మణుల ఆనందానికి మేరలేదు. తండ్రిని దర్శించాలని మనసులో ఆరాటము, కానీ విశ్వామిత్రుడికి చెప్పుటకు సంకోచము. విశ్వామిత్ర మహాముని రామలక్ష్మణులను దశరథ మహారాజు విడిది చేసిన భవనమునకు తీసుకుని వచ్చేటప్పుడు తప్పిక కొన్న వాని వద్దకు సరోవరమే వచ్చేటట్లుగా ఉంది. పుత్రులతోటి ముని రావటం చూసి దశరథ భూపతి ముని చరణధూళిని శిరస్సుపై చల్లుకున్నాడు. సాష్టాంగ దండ ప్రణామములు చేశాడు. విశ్వామిత్రుడు రాజును లేవతీసి హృదయమునకు హత్తుకొని ఆశీర్వదించి కుశలము అడిగాడు. ఆ తరువాత కుమారులిద్దరూ తనకు సాష్టాంగ దండ ప్రణామము చేయ రాజు హృదయములో ఆనందం ఉప్పొంగింది. పుత్రులను లేవనెత్తి హృదయమునకు హత్తుకొన్నాడు. తరువాత రామలక్ష్మణులు వశిష్ఠుల వారి పాదములకు మ్రొక్కారు. వశిష్ఠుల వారు వారిని గాఢాలింగనం చేసుకున్నాడు. సోదరులిద్దరూ బ్రాహ్మణులందరికీ వందనములు చేశారు. వారి శుభ ఆశీర్వాదములు పొందారు. భరత శత్రుఘ్నులు శ్రీరామచంద్రునకు ప్రణమిల్లారు. వారిని లేవనెత్తి రాముడు గాఢాలింగనం చేసుకున్నాడు. సోదరులు ఇద్దరిని చూచి లక్ష్మణుడు ఆనందభరితుడయ్యాడు. పరస్పరము ఆలింగనం చేసుకున్నారు.
శ్రీరామచంద్రమూర్తి అయోధ్యాపుర జనులను, పరిజనులను, కుటుంబీకులను, సజాతీయులను, మంత్రులను, మిత్రులను, సేవకులను, యాచకులను అందరినీ కూడా యథాయోగ్యంగా కలిశాడు. శ్రీరామచంద్రుని చూసి వారందరి హృదయములు చల్లబడ్డాయి. పుత్ర సమేతుడైన దశరథ మహారాజును చూసి అయోధ్యావాసులు ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. దేవదంధువులు రోగిస్తున్నారు. ఎదుర్కోలుకు వచ్చిన ముఖ్యులు శతానందుడు, ఇతర బ్రాహ్మణ సంఘము, మంత్రిగణము, వంది మాగధ, సూతులు, విద్వాంసులు, కవులు దశరథ మహారాజుతో పాటు పెండ్లివారినందరినీ కూడా ఆదరించి సత్కరించారు. పిమ్మట సెలవు తీసుకొని పెనుదిరిగారు. అతడి పురజనులు గుంపులు గుంపులుగా చేరారు. ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు. శ్రీ సీతారాముల సౌందర్యమునకు పరాకాష్ఠ కాగా చక్రవర్తులిద్దరూ అదృశ్యమునకు అవధులే. ఈ చక్రవర్తులిద్దరూ ఇంత సౌభాగ్యం పొందుటకు ఎంతటి శివారాధన చేశారో కదా. వీరితో సములు ఈ లోకములో ఇతపూర్వము లేరు, ఇప్పుడు లేరు, ముందు ఉండబోరు. ఈ లోకములో పుట్టి మిథిలా నగర వాసులము అయినందుకు మనమందరము కూడా పుణ్యభాజనులమే. సీత చెలికెత్తలు భరత శత్రుఘ్నులను గూర్చి ఈ విధంగా చెప్పుకుంటున్నారు. భరతుడు ముమ్మూర్తులా శ్రీరామచంద్రుడి వలె, శత్రుఘ్నుడు లక్ష్మణుని వలె ఒకే రూపంతో ఉండటం వల్ల స్త్రీలు కానీ పురుషులు కానీ తేలికగా గుర్తించలేరు. ముల్లోకములలోనూ వారికి వారే సాటి. వారిని గూర్చి నోటితో వర్ణించి చెప్పలేము. తులసీదాస్ చెప్తున్నాడు, మిథిలా నగర వాసనులైన రమణులు ప్రేమాసుత నేత్రులై ఆ బ్రహ్మదేవుని కొంగు చాపి ఇలా విన్నవించుకుంటున్నారు. ఈ సోదరులు నలుగురి వివాహము ఈ నగరములోనే జరగవలేను. మేమందరము మంగళహారతులు ఇవ్వవలే. త్రిపురారి శివుడు వారి మనోరథములను తప్పక ఈడెచ్చును. ఈ విధంగా ఊహాకల్పనలు చేస్తూ వారందరూ ఆనందమగ్నులయ్యారు. సీతా స్వయంవరమునకు వచ్చిన రాజులందరూ నలుగురు సోదరులను చూసి ఆనందించారు. ఆశ్వయుజ మాసము గ్రహ నక్షత్ర తిథి వార యోగములు ఉత్తమముగా ఉన్నాయి. బ్రహ్మదేవుడు ముహూర్తము నిశ్చయించి నారదుని ద్వారా జనకుని వద్దకు పంపించాడు. జనక మహారాజు రాజజ్యోతిష్యులు కూడా సరిగా అదే ముహూర్తము స్థిరపరిచి ఉన్నారు. ఇది తెలుసుకుని ప్రజలు ఇచ్చటి జ్యోతిష్యులు కూడా బ్రహ్మ సమానులే అనుకున్నారు. ఆడపెండివారు మర్యాదపూర్వకముగా మగపెండ్లివారిని స్వాగతాంజలులతో తోడుకొని వచ్చుటకు వెళ్ళారు. దశరథ మహారాజుతో వారు ఈ విధంగా నివేదించారు. ముహూర్త సమయం అవుతున్నది, దయచేయుడు. వార్త వినగానే దుందుబులు మ్రోగాయి. వశిష్ఠుల వారిని అడిగి తెలుసుకొని వేదాచార కులాచార రీతులను నెరవేర్చి దశరథ మహారాజు మునీశ్వరులను, సజ్జన సంఘమును, పెద్దలను వెంటబెట్టుకొని బయలుదేరాడు. బ్రహ్మాది దేవతలు మహారాజును కొనియాడారు. సర్వశుభదాయక ఆనంద సమం ఇది అని దేవదంధువులు మృగాయి. పుష్పవర్షము కురిసింది. శివ బ్రహ్మాది దేవతా బృందములు ప్రేమ పులకాంకిత హృదయులయ్యారు. గుంపులు గుంపులుగా విమానములను ఎక్కి శ్రీరామచంద్రుని వివాహము చూచుటకు బయలుదేరారు. మిథిలా నగర శోభను గాంచి దేవతలు, దేవాంగనలు నిస్తేజులయ్యారు. శివుడు అప్పుడు దేవతలకు విడమర్చి చెప్పాడు, మీరు ఆశ్చర్యపడకండి, హృదయంలో చక్కగా యోచించండి. ఇది పరమాత్ముని మహామహిమోపేత శక్తి స్వరూపిణి శ్రీ సీతామాతకు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు పరమేశ్వరుడు శ్రీరామునితో వివాహము అని మరువకండి. ఎవరి పవిత్ర నామోచ్చారణ మాత్రముచే లోకమందలి శర్వమర్ధముల మూలబంధము తెంచబడుతూ ఉన్నదో, చతుర్విధ పురుషార్థములు కరతలామలకము అవుతున్నదో, ఆ జగన్మాతాపితలు శ్రీ సీతారాములు వీరే అని
కామారి శివుడు దేవతలకు ప్రబోధించి తన ఉత్తమ వృషభము నందీశ్వరుని ముందుకు నడిపించాడు. దశరథుడు ప్రసన్నచిత్తుడై పులకితాంగుడై బయలుదేరాడు. వారితో పాటు బ్రాహ్మణ సజ్జన సంఘములు శోభిల్లాయి. వారి 4 కుమారులు బయలుదేరారు. ఇక దేవతల ప్రీతి వర్ణనాతీతము. ప్రత్యేకించి శ్రీరామచంద్రుని దివ్యశోభ చూసి వారి హృదయములు ఆనందభరితములయ్యాయి. వారు దశరథ మహారాజు అదృష్టమును కొనియాడుతూ పుష్పవర్షము కురిపించారు. శ్రీరామచంద్రుని సుందర రూపం చూసి పార్వతీ పరమేశ్వరుల శరీరములు పులకరించాయి. ఆ అలౌకిక సౌందర్యము నోటితో చెప్పలేము. శ్రీరాముడు అధిరోహించిన అశ్వము వయసులోనూ రూపగుణ గమనములోనూ సర్వలోకములను మోహింపచేస్తూ ఉంది. శ్రీరాముని వివాహము కొరకు మదనుడే ఈ అశ్వముగా రూపుదాల్చాడా అన్నట్లు బహు సుందరంగా ఉంది. ఆ అశ్వము దివ్యశోభ వర్ణించుట శారదామాతకు కూడా అసాధ్యమే. శ్రీరామ రూపముపై విష్ణు భగవానుడు లక్ష్మీ సమేతముగా 2 కంటే ఎక్కువ కన్నులు గల బ్రహ్మదేవుడు, దేవసేనాపతి, కుమారస్వామి, ఇంద్రుడు వారి యొక్క ఆనందము అమితం. దేవతలందరూ శ్రీరాముని తిలకించి హర్షపులకంకితులయ్యారు. ఉభయపక్ష రాజ్య సమాజములు మహోల్లాసం పొందాయి. పెండ్లివారు వస్తూ ఉన్నారు అని తెలియగానే మంగళ వాయిద్యములు మృగుచుండగా రాణి సునయనాదేవి ఉత్తమ సుమంగుళులను పిలిపించి పెండ్లి కుమారునికి దిష్టి తీయుటకు హారతులు ఇవ్వటానికి శుభద్రవ్యములతోటి పళ్ళెరములను తీసుకుని వచ్చుటకు ఏర్పాటు చేయించింది. పలు రకముల వాయిద్యములు కోరెత్తుతూ ఉండగా శుభ ఆచారములు సంపన్నములు అవుతూ ఉన్నాయి. శచీదేవి, సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతీదేవి మొదలగు పరమ పావన దేవాంగాలు అందరూ సుందర మానవ స్త్రీలుగా రూపుదాల్చి అంతఃపుర స్త్రీలతో కలిసి అందరితో పాటు మనోహరముగా మంగళగానం చేస్తూ ఉన్నారు. సర్వులు హర్షాతిరేకంతో ఉండటం వల్ల ఈ విషయం ఎవరూ గమనించలేదు. ఎవరూ ఎవరిని గమనించే స్థితిలో లేరు. అందరూ పరమానందముతో పెండ్లి కొడుకైన పరమాత్మకు దిష్టి తీయడానికి బయలుదేరారు. ఆనందకరుడైన వరుణుని చూచి స్త్రీలందరి హృదయములు ఆనంద తరంగితములయ్యాయి. శ్రీరామచంద్రుని వరుణి అలంకారంతో చూచి సీతాదేవి తల్లి సునయనాదేవి మనసులో ఎంత ఆనందమయ్యిందో దానిని 1000 మంది సరస్వతులు, ఆదిశేషులు 100 కల్పములు వర్ణించి చెప్పినా పూర్తి చెయ్యలేరు. ఇది శుభ సమయమని ఆనందాశ్రువులను తుడుచుకుంది రాణి సునయనాదేవి. ప్రసన్న చిత్తముతోటి ఆమె సువాసనలతో కూడి వేదవిధితో కులాచార ప్రకారము దిష్టి తీసే కార్యక్రమానికి వెళ్ళి చక్కగా నెరవేర్చింది. రాణి వరుణకు హారతినిచ్చి అర్ఘ్యమిచ్చింది. ఈ ప్రకారం శ్రీరామచంద్రుని మండపంలోనికి తోడుకొని వచ్చి అర్ఘ్యమిచ్చి ఆశ్రమం మీద కూర్చుండబెట్టింది. బ్రహ్మాది దేవతలు బ్రాహ్మణ రూపం ధరించి వచ్చి కౌతుకమును వీక్షిస్తూ ఉన్నారు. రఘుకుల కమల పతంగుడు శ్రీరామచంద్రుని దివ్యతేజము చూసి తమ జన్మ సఫలమైనట్లుగా ఆనందించారు. శ్రీరామచంద్రుడి చేత కట్న కానుకలు పొంది వినయముతో తలలు వంచి ఆశీర్వదిస్తూ ఉన్నారు. వారి ఆనందమునకు మేరలేదు. జనకుడు, దశరథుడు, వియ్యంకులిద్దరూ అత్యంత ప్రేమతో కలుసుకొన్నారు. వీరితో సములు వీరే అని తలుస్తూ బ్రహ్మ ఈ లోకము సూచించిన లగాయితూ ఇంతవరకు ఎన్నో వివాహములు చూశాము, కానీ సర్వవిధముల వైభవ మహిమలతో సాటి విజయంకుల వారిని ఇప్పుడే చూస్తూ ఉన్నాము అన్న సత్యము సుందరమైన దేవవాణి విని
ఉభయపక్షముల వారు ఎంతో ఆనందించారు. దశరథ మహారాజును సుందర వస్త్రములపైన నడిపిస్తూ అర్ఘ్యమిచ్చి సాదరముగా మండపంలోనికి తీసుకుని వచ్చి కూర్చుండబెట్టారు. సహృదయుడైన జనకుడు స్వయముగా అందరినీ ఉచిత ఆసనముల మీద కూర్చుండబెట్టాడు. వశిష్ఠుల వారిని ఇష్టదైవముగా పూజించాడు. విశ్వామిత్రుని సన్మానించినప్పుడు ఆయన ప్రీతి వినయములు వర్ణనాతీతము. వామదేవాది ఋషులకు దివ్య ఆసనములిచ్చి పూజించి వారి ఆశీస్సులు పొందాడు. కోసలాధీశుడైన దశరథ మహారాజును సాక్షాత్తు పరమేశ్వరునిగా భావించి పూజించాడు. శ్రీ రఘురాముని మహిమను తెలిసిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దేవేంద్రాది దిక్పాలకులు, సూర్యుడు మొదలైన దేవతా ప్రముఖులు అందరూ సుందర బ్రాహ్మణ రూపములు ధరించి వచ్చి ఈ దివ్యలీలలు చూసి ఆనందిస్తూ ఉన్నారు. తనకు తెలియకుండానే జనకుడు వారిని దేవసములుగా ఎంచి ఉచిత ఆసనములిచ్చి పూజించాడు. సర్వజ్ఞుడైన శ్రీరాముడు దేవతలను గుర్తించి మానసికముగా వారిని సన్మానించి పూజించాడు. ప్రభువు సౌజన్యమునకు దేవతలు ఆనందించారు. ముహూర్త సమయము ఆసన్నమైనదని వశిష్ఠుల వారు ప్రేమతో పిలిచి, సమయమైనది, రాజకుమారుని శీఘ్రముగా తీసుకొని రండు అని చెప్పగా శతానందుల వారు ప్రసన్నచిత్తుడై వెళ్ళాడు. పురోహితుని పలుకులు విని ముత్తైదువులు, రాణి ఎంతో ఆనందించారు. వారిలో ఉత్తమ నారీమణుల రూపములో దేవాంగనలు వచ్చి చేరారు. రాణివాసపు స్త్రీలు ఎంతో ఆనందించి తమకు తెలియకుండగానే వారిని లక్ష్మీ, పార్వతీ, సరస్వతులతో సమముగా ఎంచి ప్రేమతో గౌరవించారు. రాణి భక్తిభావముతో వారిని పూజించింది. సీతను కళ్యాణ మండపమునకు తోడుకొని వచ్చారు. సహజ సుందరీమణి సీతాదేవి. ఆమె సౌందర్యము అపారము. ఆమె రమణీయకత వర్ణనాతీతము. సీత కళ్యాణ వేదిక వద్దకు వచ్చుట చూసి పెండ్లి పెద్దలు అందరూ ఆమెకు తమ హృదయములో ప్రణామము చేశారు. దశరథ మహారాజు పుత్ర సమేతుడై హర్షించాడు. దేవతలు ఆ దివ్య దంపతులకు ప్రణమిల్లి పుష్పవర్షము కురిపించారు. రేపు ఇదే సమయానికి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవము మిగతా భాగం మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు శ్రీరామ రక్ష. ధన్యవాదములు. శ్రోతలు లైక్ చేసి బంధుమిత్రాదులకు షేర్ చేసి తమ అమూల్య అభిప్రాయములు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేస్తారని ఆశిస్తున్నాం. శ్రీరామ రక్ష, సర్వజగద్రక్ష. ధన్యవాదములు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.